హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూప అలాగే సూర్యప్రతాప్ ఇద్దరు కూడా సీఎం ఇన్విటేషన్ కార్డు పంపించారు కాబట్టి అక్కడికి వెళ్ళటం, అక్కడ రాజుని చూసి రూప చాలా బాధపడుతూ ఉంటుంది. రాజుని మంచివాడిగా నాన్న ముందు నించోబెట్టాలనుకున్నాను, కానీ రాజు ఇలా దొరికిపోయాడేంటి? నాన్నకి ఎక్కడో ఒక మూలన రాజు మీద ఉన్న నమ్మకం కాస్త ఈ రోజుతో పోతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. రాజు ఇక ప్రతాప్ అలాగే రూప రావడం చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే ఇక సూర్యప్రతాప్ గారు అక్షింతలు వేయండి అనగానే రాజు అలాగే శ్వేత దగ్గరికి వెళ్ళి ప్రతాప్ నించొని అక్షింతలు వేస్తూ ఉంటాడు. శ్వేత తల మీద అక్షింతలు వేస్తాడు. రూప రాజు వైపు జాలిగా చూస్తూ ఉంటుంది. రాజు కూడా అమ్మాయి గారు నన్ను క్షమించండి అని చెప్పి రూప వైపు చూస్తూ ఉంటే పక్కనే ఉన్న బల్బుల్లో నుంచి మంటలు రావడంతో అది గమనించిన రాజు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి గారు అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ ఇక రూప అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రూపని పట్టుకోగానే ఒక్కసారిగా రూపరాజు కింద పడిపోతారు. అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. అమ్మాయి గారు మీకేం కాలేదు కదా అనగానే ఏం కాలేదు రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది. అటు నుంచి ప్రతాప్, శ్వేత అలాగే సీఎం అందరూ కూడా వచ్చేస్తారు. ఇటు నుంచి ముత్యాలు, అప్పలనాయుడు కూడా వచ్చేస్తారు. రూపని చేపట్టి ప్రతాపిక లాగుతూ ఉంటే రూప మెడలో ఉన్న తాళి రాజు మెడలో ఉన్న చైనుకి ముడిపడడంతో మళ్ళీ రూప రాజు మీదే పడిపోతుంది. ముత్యాలు కోపంగా వచ్చి రాజు మెడలోకి రూప తాళి ముడిపడింది కాబట్టి ఆ తాళిని విప్పించి వేయగానే రూపని పక్కకి లాక్కొని వెళ్తాడు ప్రతాప్. అమ్మ రూప నీకేం కాలేదు కదా అనగానే రాజు ఉన్నంతకాలం నాకేం కాదు నాన్న అని చెప్పి తన మనసులో రూప ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజుని అప్పలనాయుడు, ముత్యాలు పక్కకి లాగేస్తారు. రూపని కాపాడినందుకు రాజుకి థ్యాంక్స్ చెప్పబోతూ ఉంటుంది ముత్యాలు. కానీ ముత్యాలు వెంటనే చెప్పబోతూ ఉంటాడు ప్రతాప్. ముత్యాలు రాజుని పక్కకి లాగేస్తుంది. అయ్యా రాజు, నువ్వు లేకపోతే పాపం ఆ అమ్మాయి ఏమైపోయేదో అని చెప్పి సానుభూతిగా మాట్లాడుతూ ఉంటే అది విన్న ప్రతాప్ చాలా బాధపడుతూ పదమ్మ రూప అనగానే అదేంటండి ఇలా ఏదో అనుకోకుండా జరిగిపోయింది, ఈ మాత్రానికే పార్టీ నుంచి మధ్యలో వెళ్ళిపోతారా? వెళ్ళమ్మా అక్కడ కూర్చో, కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి సీఎం భార్య రూపని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది. రూప ఇక చాలా బాధపడుతూ కూర్చుంటుంది. ఇకపోతే స్టేజ్ మీద ఉన్న ముత్యాలని అక్కడ యాంకరింగ్ చేసే అమ్మాయి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. మేడం, మీరేదో మీ కొడుకు గురించి బాగా మాట్లాడతానని చెప్పారు కదా, చెప్పాల్సినవన్నీ చెప్తానన్నారు కదా, మీ కొడుకు గురించి మీ మాటల్లో వినాలని ఉంది మేడం, మాట్లాడండి అని అంటూ ఉంటే ముత్యాలు మాత్రం రేణుక కోసం చూస్తూ ఉంటుంది. రేణుకకి సైగ చేస్తుంది. రేణుక చెవిలో బ్లూటూత్ పెట్టుకొని బయట వైపుకు వెళ్తూ ఉంటుంది. ముత్యాలు కూడా చెవిలో చిన్న బ్లూటూత్ పెట్టుకుంటూ ఉంటుంది రేణుక చెప్పే మాటల్ని చెప్పడానికి. ఇక అనుకోకుండా రేణుక అటువైపుగా వెళ్తూ ఉంటే రేణుక చెవిలో ఉన్న బ్లూటూత్ కింద పడిపోతుంది. అది రేణుక చూసుకోకుండా వెళ్ళిపోవడంతో అక్కడే ఉన్న వరాలు ఆ బ్లూటూత్ని చూసి రేణుక ఇంగ్లీష్లో చెప్తానని చెప్పింది, అమ్మని మాట్లాడమని చెప్పింది కదా మల్లేష్, కానీ ఈ రేణుక బ్లూటూత్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మ పరిస్థితి ఎలా? రూప అని పిలవగానే రూప పలుకుతుంది. అక్కడ బ్లూటూత్ ఉంది చూడు అనగానే అవును ఉంది, ఏంటి అనగానే ఒకసారి ఈ బ్లూటూత్ తీసుకొని నీ చెవిలో పెట్టుకో, నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పు, అమ్మ అక్కడ స్టేజ్ మీద నించొని మాట్లాడుతుంది రూప, లేకపోతే అమ్మ పరుగు పోతుంది, అన్నయ్య గురించి ఇంగ్లీష్లో మాట్లాడాలని అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, ప్లీజ్ రూప అనగానే రూప ఇక అంతా కూడా ఇంగ్లీష్లో చెప్తూ ఉంటుంది. ముత్యాలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. బయటకు వచ్చి రేణుక హలో అత్త వినిపిస్తుందా అనగానే వెంటనే ఇక లోపల నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి, కానీ రేణుక చెవిలో బ్లూటూత్ ఉండదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేణుక. ఇదేంటి, ఈ బ్లూటూత్ ఎక్కడ పోయింది అని చెప్పి వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అటు నుంచి రాజు రూప వైపు చూడగానే రూప ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే ఆ మాటల్ని ముత్యాలు చెప్పడంతో అమ్మాయి గారి మనసులో ఉన్న ప్రేమనంతా కూడా మాటల్లో వినాలని ఉందేమో, అందుకే ఈ మాటల్ని వింటున్నాను,
చాలా థ్యాంక్స్ అమ్మాయి గారు. అమ్మ స్థానంలో ఉండి మీ ప్రేమను వివరిస్తున్నందుకు అని ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు తన మనసులో. ఇకపోతే ముత్యాలు చెప్పాలనుకున్నంత రూప మాటల ద్వారా మొత్తం చెప్పేస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ అటువైపు చూడగానే రూప బ్లూటూత్ ద్వారా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రూప కావాలని ఇదంతా చేస్తుందా? ఆ ముత్యాలకి అంత ఇంగ్లీష్లో మాట్లాడేది ఈ రూపన అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వెంటనే ముత్యాలు గడగడ ఇంగ్లీష్లో మాట్లాడడం చూసి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే రేణుక వచ్చి, ఇదేంటి అత్తయ్య నేను చెప్పకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉండి రూప వైపు చూడగానే రూప మాట్లాడడం చూసి షాక్ అయిపోతుంది. అమ్మ రూప, నేను మాట్లాడాలనుకున్నంత మాట్లాడకుండా చేశావు. ఈ పార్టీని స్పాయిల్ చేద్దామనుకున్నాను, కానీ నువ్వు ఈ పార్టీని సద్వినియోగంగా జరిగేలా చేస్తున్నావా అని చెప్పి కోపంగా రేణుక పక్కకి వెళ్ళిపోతుంది. ఇక ముత్యాలు మాట్లాడిన మాటలకి అందరు కూడా చప్పట్లు కొట్టేస్తారు. ఇక అందరు కూడా ప్రతాప్ అలాగే అందరూ వచ్చేస్తూ ఉంటే సీఎం ఈ విధంగా అంటూ ఉంటాడు, పార్టీకి అటెండ్ అయిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, అందరూ భోజనం చేసి వెళ్ళండి అనగానే ప్రతాప్తో కొంతమంది సన్నిహితులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ముత్యాలు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే రాజు మాత్రం రూప వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే సీఎంతో మాట్లాడి ఎలాగైనా ప్రతాప్కి ఒక పదవి విప్పించాలి అన్న ఇదితోటి అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అనగానే, అంకుల్ ఏంటయ్యా మామయ్య అని పిలువు వినాలని ఉంది అనగానే, సరే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి సీఎంని పక్కకు తీసుకువెళ్తాడు రాజు. ఆ మాటలన్నీ కూడా గౌతమ్ వింటూ ఉంటాడు. అక్కడ సూర్యప్రతాప్ గారు ఉన్నారు కదా అనగానే, అవును చాలా మంచివారు, పాలిటిక్స్లో కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు అనగానే, పాపం ఇప్పుడు ఏ పదవి లేకుండా ఖాళీగా ఉంటున్నారు, మీరు అభ్యంతరం లేకపోతే ఏదైనా ఒక పదవి అనగానే తప్పకుండా ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది విన్న గౌతమ్ షాక్ అయిపోతాడు. ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. పార్టీలో జరిగిన దాని గురించి ప్రతాప్కి బాగా కోపం వస్తూ ఉంటే విజయంబిక దీపక్ వచ్చి పార్టీ ఎలా జరిగింది అది ఇది అని అడుగుతూ ఉంటారు. ఓ మమ్మీ, సీఎం అల్లుడు అంటే ఆ రాజుగాడే మమ్మీ, ఆ రాజునే ఈరోజు అల్లుడిగా పరిచయం చేశారు. ఇక్కడ రూపమెడలో తాళి కట్టి అక్కడ మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైపోయాడు. కానీ రూప మాత్రం వాడు కట్టిన తాళిని మెడలో వేసుకొని తిరుగుతుంది. ఏమనాలి మమ్మీ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రూపకి బాగా కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళేంటి కావాలని నా మీద లేనిపోనివన్నీ నూరిపోస్తున్నారు అని అని ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే గౌతమ్ ఎలాంటి వాడో చూసావు కదా తమ్ముడు, గౌతమ్కి రూపకి పెళ్లి చేస్తే ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. మరి గౌతమ్కి ఇచ్చి ప్రతాపిక రూప పెళ్లి చేయబోతున్నాడా? ఎందుకు అంటే సీఎం కూతురుతో రాజు ఇక పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి రూపకి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మరి గౌతమ్కి రూపకి పెళ్లి చేయబోతున్నాడా? ఆ విషయం తెలిసి రాజు ఏం చేయబోతున్నాడు?